హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఎండనైతే ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది. ఆల్మోస్ట్ నా పని కావడానికి వచ్చింది. పొయ్యి పైన రైస్ పెట్టేసిన, బట్టలు ఆరేయడానికి అని పైకి వెళ్తున్నాను. ఇంకా కిందికి వెళ్ళి వంట కర్రీ వేసేసిన తర్వాతకి ఏమంటారు ఇల్లు ఉడ్చేస్తే పని కంప్లీట్ అయిపోతుంది. ఇంకా టైం 7 అవుతుంది. ఇంకా 7 o'clockకే చూడండి సన్ రైజ్ వస్తున్నావు ఆంటీ. బట్టలు ఆరేస్తున్నా పొయ్యిన రైస్ వేసేసిన, వెళ్ళి కర్రీ వేసేస్తే అయిపోతుంది పని. లేచిరా ఎవరైనా? అన్న లేచి అన్న లేచిందా? ఏం చేస్తాను ఏమో అప్పుడు ఒకసారి వస్తే చూస్తాం. పైన నుంచి ఇంకో చీర కాకపోతే ఆరది, అందుకని మధ్యాహ్నం దాకా సరే. ఇప్పుడు వడియాలేదా వీటిని ఏమంటారు? వడియాలు పెడుతున్నాం. ఎట్లా పెడుతున్నామో చూడు. చూస్తా అంటే అన్న కొద్దిసేపు నువ్వు కొద్దిసేపు చూస్తాం. పాదాలు ఒక్కటి వస్తాయి అంతే. పాదాలు దాకా కొంచెం మధ్యాహ్నం దాకా చూస్తాం అంతే. వచ్చేసేయండి, మెట్లు చేద్దాం. సో మా తాత పొద్దుగానే లేచి వాకింగ్ చేస్తాడు. ఇటు అంటే ఇదేంటిది ఆంటీ? రాగి జావా చేస్తున్నాను. దాంట్లో వాటర్, దీంట్లో కొంచెం రైస్ అయినా వేసుకోవచ్చు, బియ్యం అయినా వేసుకోవచ్చు, దొడ్డు రవ్వ కానీ మన సగ్గు బియ్యం కానీ వేసుకోవచ్చు అన్నమాట. చల్వ అది డైలీ. ఇప్పుడు సమ్మర్ కదా, వేడి వాకి కాదని చెప్పి చాయ్ మానేసిన. కొంచెం సాల్ట్, ఇంకా రాగి పిండిలో కొన్ని వాటర్ కలిపేసుకొని దాంట్లో పోసి, ఇది రాగి పిండి నీళ్ళు కలుపుకోవాలి. నీళ్ళు వేసేసినాం అనుకో, డైరెక్ట్ వేసినాం అనుకో ఉండలు కడుతుంది. నీళ్ళలో వేసుకున్నాం అనుకో ఇట్లా, ఇగో ఇప్పుడు ఇది ఉంటుంది ఇట్లా ఇట్లానే ఉంటుంది, ఉండలు ఉండలు కట్టేస్తుంది. గురించి అని వాటర్లో కలిపేసుకొని వేసేసుకోవాలి అన్నమాట. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. సో ఇట్లా అయితే అది కలిపితే ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండాలా? ఏం చేస్తున్నావు ఆంటీ? ఇగో టమాటా పచ్చడి చేస్తున్నా లడ్డు. టమాటా పచ్చడి ఏమేం కావాలి? నా టమాటా పచ్చడి ఇంతకుముందు మా అమ్మ చేసిన టమాటా పచ్చడి చూపించిన కదా. ఇప్పుడు నా స్టైల్లో నేను ఎట్లా చేస్తున్నా టమాటా పచ్చడి చూడండి. ఎట్లా చేస్తున్నావు? ఇగో ఫస్ట్ టమాటాలు కట్ చేసుకోవాలా, కొన్ని పల్లీలు టెంపుకుంటున్నా, వేగేలోపు టమాటాలు కట్ చేసుకోవాలా, కొంచెం పచ్చిమిర్చి, ఇంకా కొంచెం చింతపండు, ఇంకేం వేస్తావాలా? అంతే. ఇక ఉప్పు కారం ఏం లేదా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. పసుపు తాలింపులు వేసుకుంటాము. ఓకే, అవన్నీ చెప్తాం ఈరోజు. టమాటాలు, పల్లీలు అంటే నాకు ఇష్టం. అవి వేసి ఇప్పుడు తిన్నామంటే పళ్ళు తోమలే. ఇప్పుడు తిన్నామంటే పళ్ళు తోమలే. పళ్ళు తోమకుండా తింటాడు ఆయన, చిన్న కొత్త కాబట్టి. తింటా. టమాటాలు అయితే కోసుకున్నాం. ఇప్పుడు కొన్ని మిరపకాయలు తీసుకొని తొడిమెలు తీసుకొని పల్లీలు వేసి, కారం ఎంత తింటామో దానికి సరిపడా మిర్చి తీసుకోండి. మేమైతే తక్కువనే తింటాము, అంటే తక్కువ అంటే మరీ అంత తక్కువ తినాం, మీడియంగా తింటాము. సో నాకు సరిపడా నేనైతే పెద్ద సైజు 10 టమాటాలు తీసుకున్నాను. మేము ఎక్కువ ఉన్నాం జనాభా. ఇవేం కట్ చేసుకొని డైరెక్ట్ లైట్ ఆయిల్ వేసి ఎంపుకోవాలి. ఇటు ఆలోపు పల్లీలు వేయిపోతాయి. పల్లీలు ఇట్లా వేయించాలి అంటే కొంచెం వేగితే దీనిపైన నుంచి తొక్క ఊడొచ్చేటట్టుగా వేగితే సరిపోతుంది. ఎంత పచ్చి వాసన వస్తుంది అన్నమాట. ఎన్ని మిరపకాయలు వేస్తున్నావు ఆంటీ?
మనం కారం మీరు కారం ఎక్కువ తింటారా? ఇంకా కొన్ని వేస్తాం. అసలు ఈ టమాటా పచ్చడి ఏమంటారు, కారం ఉంటేనే బాగుంటుంది. ఇది రైస్లకు కానీ మన దోశలకు టిఫిన్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఫస్ట్ స్టైల్లో ఇవి బాగుంటాయి. రేపు ఇడ్లీ అవును ఇడ్లీ అన్న కదా, ఇడ్లీ పిండి నానబెట్టలేదు, ఇంకా ఇడ్లీకి నానబెడదాం. ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక్కటే స్పూన్ సరిపోతున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాతకి పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి వేసి చేసుకుందాం. దూరం జరు. టమాటాలు కూడా అందులోనే వేసేసుకోండి. ఇందులో టమాటాలు కూడా వేసుకుందాం. ఉంటే ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ లేవు, అందుకని నేను వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేసుకుంటాను తాలింపులోకి. ఇంకా దాంట్లోకి కొంచెం చింతపండు వేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే గిన్నె మీద తీస్తున్నా అండి. ఇప్పుడు దీనిలో అయితే పెద్ద చింతపండు గడ్డు ఉంటుంది. పెద్ద చింతపండు గడ్డు ఉంటుంది. కొంచెం వేస్తాం, మొత్తం వేస్తాం. ఇంత చిన్న నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ ఇంకా ఇందులోనే చింతపండు కొంచెం ఉప్పు వేసేసుకున్నాం, అది ఉడుకుతుంది. ఉప్పు వేసుకోవాలట. ఇప్పుడు బాగుంటాయి. కొత్తిమీర కూడా వేసుకోండి. ఇట్లా కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఉడకాలి. మంచిగా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత మిక్సీ పడతాం అండి. కొంచెం చల్లార పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేస్తే అయిపోయి. ఇంకా ప్లీజ్ మన వీడియోస్ అందరు చూడట్లేదు, ప్లీజ్ అందరు మన వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్స్ మ్యాక్సిమం అయితే డైలీ ఒక వీడియో పెట్టడానికి మాత్రం ట్రై చేస్తున్నాము. వీలైన దాన్ని బట్టి ఈ 4-5 డేస్ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తున్నాయి. డైలీ మాత్రం వీడియోస్ మాత్రం చూడండి ప్లీజ్. షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ కూడా చూడండి. మమ్మల్ని అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. తొక్క తీసుకున్నారు ఇట్లా తీసుకోవాలి. ఇట్లా అవుతాయి. ఇట్లా అంటేనే ఊసిపోతున్నాయి అవి. పల్లీలు బెల్లం కాంబినేషన్ మస్తు ఉంటుంది. సో ఇది కూడా ఎట్లా అనుకున్న తర్వాత అలా పొట్టు ఉంటుంది కదా అండి, అది ఎట్లా తీసుకోవా అండి? దాన్ని పొట్టు పల్లీలు ఏరి పొట్టు ఆరేస్తావా? దీన్నే ఊపేస్తే అయిపోతుంది. ఎట్లా ఊపుతుంది, ఎట్లా పడుతుంది. మీకు కూడా పల్లి చిక్కి వీడియో కావాలి అంటే చెప్పండి. ఆ పల్లి చిక్కి వీడియో కూడా ఒకరోజు తీద్దాము. పల్లి చిక్కీ అంటే బూందీ లడ్డు, పల్లి చిక్కీలు. పల్లి చిక్కీ అంటే పల్లి పట్టి అంటారు. పల్లి చిక్కీ అంటే కొంతమంది తెలియకపోవచ్చు. మా సైడ్ అయితే మేము పల్లి పట్టి అంటాము. మీ సైడ్ ఏమంటారో కూడా పల్లి చిక్కీ ఎందుకన్నా పల్లి చిక్కీ అంటారు. దాన్ని వేసుకోవాలి. ఇంకా ఉడకాలి. ఇంకా ఎన్ని నిమిషాలు ఉడకాలి? ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. ఈ వాటర్ ఉందా, ఈ వాటర్ మొత్తం పీల్ చేసుకోవాలి. అప్పటి వరకు ఉడికియాలి. ఇలా అనుకుంటా ఇంకా అది కూడా ఉడికిపోతుంది. దాంట్లో మిక్స్ అయిపోతుంది. ఇంకా కొంచెం మూత పెట్టేసుకుందాం, సిమ్లో పెట్టేసుకుందాం. పల్లీలు వచ్చేసి తింటేనే అయిపోతాయి. ఇంకా జరిసేపు అయితే ఇంకా మా మామ వచ్చిండు అనుకో, ఆ గిన్నె మొత్తం లేపుకోపోతాడు. మళ్ళీ పల్లీలో కూర్చోదు అంటే నేను కూడా అనుకున్నా. మొత్తం పిలిచేసుకున్నాను. ఇది ఓన్లీ టమాటాకు పట్టినవి మాత్రం ఉంటే కొన్ని కొన్ని ఉండాలి, లేకపోతే మాడిపోతాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని
చల్లారెట్టుకొని పల్లీలు ఇది కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నువ్వు ఇడ్లీలు కావాలి అన్నావు కదా, నీకోసం ఇడ్లీ పిండి నానబెడతాను. ఇది ఇడ్లీ రవ్వ ఉప్పు లెక్కుంది. ఇట్లా నీళ్ళు పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాము. గట్టిగా ఉండేది కలుపుకొని ఇందుకైతే నానబెట్టేసిన. పెద్దగా అయితే మళ్ళీ కట్టుకున్న తర్వాత చూపిస్తా. దీన్ని మూత పెట్టి మంచిగా నాననియాలి. ముందు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో అయితే మనం ముందు ఎంపి పెట్టుకున్న పల్లీలు ఇది తినడానికే సరిపోయినాయి. అది సరిపోదు నాకు తెలిసి పచ్చడికి. ఫస్ట్ టమాటా మొత్తం పేస్ట్ వల్ల పట్టొద్దు, అందుకని దానికోసం అని చెప్పి కొంచెం వాటర్ వేసి ఇది మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసుకున్నాం. ఉడకబెట్టుకున్న టమాటా ఉంది కదా, ఈ టమాటా మిశ్రమాన్ని అయితే ఇప్పుడు మిక్సీలో వేసేసుకున్నాం. పల్లి పేస్ట్లోనే వేసేసుకోండి. అందులోనే కొంచెం ఉప్పు ఉంటే జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ లేదు, నేనైతే వేసుకోవట్లేదు. మిక్సీ పట్టేసుకున్నాం. ఇంకా దాంట్లోనే 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సరిపోతే తాలింపు గింజలు వేసి జీలకర్ర 2 శనగపప్పు 2 ఉన్నాయా, కొద్దిగా మినపప్పు తాలింపుకి సరిపడా యూస్ చేసుకోండి. తర్వాతకి ఎండుమిర్చి ఒక 3 ఎండుమిర్చి మధ్యలోకి చించేసుకున్నాను నేను. ఇప్పుడేమో చూడండి ఎండుమిర్చి అయితే మంచిగా. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కూడా వేసుకోండి. అందులోనే కొంచెం పసుపు, అందులోనే కరివేపాకు, ముందు మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని దాంట్లో వేసేసుకున్నాం. ఒక జాగ్రత్త, ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం కంప్లీట్గానైతే చూడండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.